బైబిల్ స్టడీకి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు శ్రేష్ఠ దివ్య మనోహర ఘనమైన నామమున మరొకసారి శుభాలు సాయంత్రం పూట తెలియజేస్తా ఉన్నాను. రండి వాక్యం ధ్యానించుకుందాం. లేవియాకాండము 24వ అధ్యాయం. లేవియాకాండం 24వ అధ్యాయం. ఇరవై 24వ అధ్యాయం 7వ వచనం మన భాగాన్ని చదువుకుంటాం. లేవియాకాండం 24 7వ వచనం. రండి. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణిని ఉంచవలెను, అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. మరొకసారి చదువుకుంటాం. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను, అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ దాసుని మీరు బలపరిచి వాడుకొని మహిమ కొరకు ప్రభా తండ్రి మీరు వాడుకొని సహాయం చేయండి. వచ్చిన నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, కృపను అనుకరించండి, మాటలు దయచేయండి. తద్వారా యేసు ప్రభా మిమ్మల్ని మరింత ఎక్కువగా మేము ఎరుగుటకు కృపను అనుకరించి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రైట్. సన్నిధి రొట్టెల బల్ల ఉండే స్థలము ప్రత్యక్ష గుడారములో ఉండేటువంటి పరిశుద్ధ స్థలములో దేవుడు దానికి ఒక ప్రత్యేకమైన స్థానము అనుగ్రహించాడని మనం ధ్యానించాం. సన్నిధి రొట్టెల బల్ల మీద ఉన్నటువంటి ఆ రొట్టెలు నిత్యము ఆ బల్ల మీద ఉండాలి అనే మాటని మనం ధ్యానిస్తూ వచ్చాం. రెండవదిగా నిర్గమకాండంలో మనం చూస్తూ వచ్చాం, ఆ బల్ల మీద ఉన్నటువంటి ఆ రొట్టెలు ఎట్లా ఉండాలి? క్రమముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, గత బైబిల్ స్టడీలో కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం, సన్నిధి రొట్టెలు బల్ల మీద ఉంచబడినటువంటి 2 దొంతులు కలిగినటువంటి ఆ సన్నిధి రొట్టెలు మీద సాంబ్రాణి ఉంచాలి. అది ఎటువంటి సాంబ్రాణి అంటే స్వచ్ఛమైన సాంబ్రాణి. సాంబ్రాణి అనేటువంటి మాటని బైబిల్ 3 విధాలుగా పోల్చి చెప్తుంది. మొదటి అనుభవము గత బైబిల్ స్టడీలో మనం ధ్యానించినాం. సాంబ్రాణి అంటే సాక్ష్యమునకు సాదృశ్యము లేక గుర్తు సూచనగా ఉంది అని. ఈరోజు 2వ భాగము కింద సాంబ్రాణి ఏం జ్ఞాపకం చేస్తుంది? ఈ సాంబ్రాణి దేని మీద ఉంచబడింది అనంటే, ప్రత్యక్ష గుడారంలో ఉన్న పరిశుద్ధ స్థలము మీద సన్నిధి రొట్టెల బల్ల ఉంది. ఆ బల్ల మీద ఉంచబడినటువంటి 2 దొంతులుగా పేర్చబడినటువంటి 6 రొట్టెల పైన ఏముంది? సాంబ్రాణి ఉంది. ఎటువంటి సాంబ్రాణి? అక్కడ చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. అది స్వచ్ఛమైన సాంబ్రాణి. సాంబ్రాణి కాకుండా మరి ఏదో ఒకటి ఉంచొచ్చుగా, కానీ స్వచ్ఛమైన సాంబ్రాణి దేవుడు ఎందుకు ఉంచాడు అనంటే, గత బైబిల్ స్టడీలో మనం ధ్యానించినాం, సాంబ్రాణికి ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి ముఖ్య లక్షణం, సాధారణంగా ప్రత్యక్ష గుడారములో పనిచేసేటటువంటి యాజకుడు వారానికి తిరిగి వారము ఆ రొట్టెలను సవరించినప్పుడు ఆ బల్ల మీద ఆ రొట్టెలు తిరిగి ఆ యొక్క యాజకుడు మాత్రమే తినాలి. కాబట్టి ఆ రొట్టెలు ఏమాత్రము పాడవకుండా ఆ సాంబ్రాణి దాన్ని ఏం చేస్తుంది? భద్రపరిచి పరిరక్షిస్తుందని చూసాం. దానినే సాక్ష్యము అని అన్నాం. ప్రియుడా, ఒక మాట ఆలకించండి. దేవుని వాక్యము ఎంత ఉన్నతంగా వచ్చో, ఎంత వాక్యము తెలుసో, లేకపోతే వాక్యము ద్వారా మనం ఎంత నడిపించబడుతున్నామో అన్న దానికంటే ప్రాముఖ్యంగా ఆ వాక్యము మనలో కార్యసిద్ధి కలుగు చేయాలి. ఒక వ్యక్తి జీవితంలో కార్యసిద్ధి కలుగు చేయాలి అంటే, గతసారి మీకు చెప్పాను, మొట్టమొదట ఆ సన్నిధి రొట్టెల బల్ల మీద ఉన్నటువంటి రొట్టెలు ఒక దానితో ఒకటి కలిసి ఉన్నాయి అని చెప్పాను. కలిసిన తర్వాత ఏమయ్యాయి? కలిసి ఉండిన తర్వాత 3 అనుభవాలు చెప్పాను. కలిసి ఉన్నాయి, కలిగి ఉన్నాయి. ఏం కలిగి ఉన్నాయి? ఆ రొట్టెలు ఏం కలిగి ఉన్నాయి? ఏమి కలిగి ఉన్నాయంటే స్వచ్ఛమైన సాంబ్రాన్ని కలిగి ఉన్నాయి. అదే విశ్వాసం, సాక్ష్యం. ఒకవేళ దేవాది దేవుడు మనల్ని ఎవరినైనా అడిగితే నీ సాక్ష్యము ఏమిటి అంటే, మొట్టమొదటిగా
మనందరికీ పెట్టబడిన అతి శ్రేష్టమైన పేరు విశ్వాసులు. విశ్వాసములో నీ యొక్క లోతు ఎంత అంటాడు కదా, నువ్వు ఏదైనా అడిగితే అది ఆకాశం అంత ఎత్తైనా సరే, ఊర్ధ్వలోకం అంతా లోతైనా సరే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కానీ ఉండవలసింది ఏంటంటే అచంచలమైనటువంటి విశ్వాసం. ఏ వ్యక్తి అయితే కలిసి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో, అప్పుడే దేవుని వాక్యం వారి జీవితంలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ఈరోజు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ పార్ట్ కింద మరొక తలంపుని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి తలంపుని ఏం చూసాం? ఒక విశ్వాస యొక్క సాక్ష్యానికి గుర్తు ఆ రొట్టెల మీద ఉంచబడినటువంటి స్వచ్ఛమైన సాంబ్రాణి. రెండవది ఎటువంటిది? స్వచ్ఛమైన సాంబ్రాణి. దేనికి గుర్తు? ఇప్పుడు ఏం చెప్పాను? ఇంకా నేనేం చెప్పలేదు. స్వచ్ఛమైన సాంబ్రాణి దేనికి గుర్తు అని అంటే, మొదటిది సాక్ష్యము, రెండవది ప్రార్థనా జీవితానికి సూచన. ఎందుకు అనంటే అక్కడ చెప్పబడుతూ వచ్చిన మాట చూడండి, ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను, అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. మీకు ఒక్క మాట చెప్పాలి. ఇక్కడ హోమము అనంటే అర్థం ఏమిటో మనకు తెలియాలి. అప్పుడు జ్ఞాపకార్థమైన హోమము అంటే మీకు చెప్తాను. హోమము అంటే దాని అర్థం ఏంటి? ఆఫరింగ్. హోమము అంటే అర్థం ఏంటి అంటే స్వచ్ఛమగా గ్రాంధికములో సంస్కృతంలో ఇట్లా ఉంటుంది. హోమము అంటే అర్థం ఏంటంటే ఏదైతే దేవునికి నైవేద్యం చేస్తున్నావో, బాగా గమనించండి, ఏదైతే దేవునికి నైవేద్యము పెడుతున్నావో, నైవేద్యం ఇస్తున్నావో, అది అగ్నిలో నుంచి ఏమవలా దేవునికి ధూపము వలె దేవునికి ఎగసి వెళ్ళాలి. ఇప్పుడు మాట గమనించండి, ఏదైతే మన నైవేద్యం చేస్తున్నామో అది అగ్ని చేత కాల్చబడి, అది అగ్ని చేత ధూపము వలె పైకి ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దానినే హోమము అంటారు. ఆ హోమము ఏ హోమం అంట? జ్ఞాపకార్థమైన హోమము అన్నాడు. ఏ హోమము? దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభు దగ్గర ఎప్పుడు జ్ఞాపకార్థముగా ఉన్నటువంటి ఒకే ఒక హోమము ఏంటి అంటే అది మనందరి జీవితాలలో దేవుడు మనకు అనుగ్రహించిన ఒక ప్రథమ శ్రేష్ట ఉన్నతమైనటువంటి భాగ్యము ప్రార్థన చేయుట. ఏంటండి? ప్రార్థన చేయుట. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేయనా? అయితే అన్నీ కూడా దేవుడు జ్ఞాపకార్థమైన హోమముగా పరిగణించడు. అన్నీ జ్ఞాపకార్థమైన హోమముగా పరిగణించడు. కేవలము 6 రొట్టెల మీద పెట్టబడినటువంటి స్వచ్ఛమైన సాంబ్రాణిని మాత్రమే దేవుడు జ్ఞాపకార్థమైన హోమముగా పరిగణిస్తాడు, కోరుకుంటాడు. దానిని బట్టి దేవుడు ఆస్వాదిస్తాడు. నేను ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకవేళ సాంబ్రాణి ప్రార్థనకి గుర్తు అయితే ప్రార్థన ఎట్లా చేయాలి మనందరికీ తెలుసు. కానీ విచిత్రం ఏంటంటే మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటాడా వినడా? ఒకరోజు ఒక సిస్టరు స్టాటస్ పెట్టింది. ఏం పెట్టింది అంటే, ఒక సహోదరి దేవుని వాక్యం చెప్తుంది. ఆ వాక్యంలో దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు, ఖచ్చితంగా ప్రార్థన విని తక్షణమే మీకు జవాబు ఇస్తాడని ఆవిడ వాక్యం చెప్పింది. మంచి దైవజనురాలు. నేను ఆ స్టేటస్ చూసి ఆమెకి రిప్లై ఎట్లా పెట్టాను ఏమంటే, ఒకవేళ దేవుడు ఖచ్చితంగా వినే దేవుడైతే ఖచ్చితంగా చేసే ప్రతి ప్రార్థనలకి ఇమీడియట్గా జవాబు రావాలి కదా. మరి జవాబు ఎందుకు రావడం లేదు? ఆయన ఆలస్యం చేస్తున్నాడా? లేకపోతే ఆయన విని ఇవ్వకుండా ఊరుకుంటున్నాడా? లేకపోతే మన ప్రార్థన యందు అలక్ష్యం చేస్తున్నాడా? లేకపోతే మన ప్రార్థన యందు అశ్రద్ధ కలిగి ఉంటున్నాడా? అరే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నేను వినని బదులు చెప్తున్నాడా అని తనకి నేను మెసేజ్ పెట్టాను ఒక 3 మాటలు. అప్పుడు ఆ సిస్టర్ ఎంత అద్భుతంగా సమాధానం చెప్పింది అంటే, మన దేవుడు వినే దేవుడు. ఏ వినే దేవుడు? మనం చేసే ప్రార్థనలు వినే దేవుడు. కానీ ఒకటి ఏంటంటే, మనం అడిగిన వెంటనే తక్షణమే ఇవ్వలేనంత మాత్రాన ఆయన వినలేదని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. ఆయన సమయంలో మనకి చెప్పండి ఖచ్చితంగా జవాబు అనుగ్రహిస్తాడు. నేను ఎందుకు పెడుతుంటానంటే వారి వాక్యపు అనుభవం, వాక్యపు లోతు ఎంతవరకు ఉంది అని తెలుసుకోవడానికి పెడతాను. అంతేగాని వారికి తెలియదని, నాకేదో తెలిసని వాళ్ళ గురించి ఏదో సాక్ష్యము అది ఒక జ్ఞాపకంగా ఈరోజు మీతో పంచుకోవాలనిపించింది. సరే, మంచిది. ఇక్కడ విషయం జ్ఞాపకం చేయండి. స్వచ్ఛమైన సాంబ్రాణిని మాత్రమే దేవుడు ఆ రొట్టెల మీద ఉంచమన్నాడు. మొదటిది, ఆ రొట్టె పాడవకుండా కాపాడేది ఏదంటే స్వచ్ఛమైన సాంబ్రాణి. అది సాక్ష్యం అన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎంత వాక్యం తెలుసు అనేది కాదు, ఎంత వాక్యపు లోతులు తెలుసు అని కాదు. మన జీవితంలో దేవుడు మర్మాలు బయలుపరిచే దేవుడు అని మనకి ఎరిగి అద్భుతమైన మర్మాలు చెప్పగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా నీ ఎదుట, మనుషుల ఎదుట, సంఘము లోపట, సంఘము వెలుపుట తగినటువంటి సాక్ష్యం లేకపోతే నీకెంత వాక్యం తెలిసినా ఆ వాక్యాన్ని బట్టే ఆయన పరిశుద్ధమైన నామానికి ఏమని చెప్పాను రాసారి? దూషణ తప్ప దేవుడికి మహిమ వచ్చేటువంటి
సమస్యే లేదు. ఇది మనందరూ గమనించాలి. వారు యేసు ప్రభు నమ్ముకున్న వారే, వారు చాలా వాక్యమును ఎరిగిన వారే. వారు దేనికంటే మేము పెట్టేటువంటి శ్రేష్టమైన ఆహార పదార్థాలు కూడా తీసుకోరండి వాళ్ళు. మా దగ్గరికి చెప్పండి, ఏ రకమైనటువంటి పరిస్థితులు కూడా వారు రారండి. వారంతా నిష్ట నియమాలతో భద్రంగా వారి యొక్క పవిత్రమైన జీవితాన్ని, వారి పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటారండి. ఎంత శ్రేష్టమైనటువంటి భక్తి చేస్తున్నారండి. బయటను మనం అనుకొని ఉండవచ్చు, కానీ విచిత్రం చెప్పమంటారా, ఎంత అయితే సాక్ష్యం ఉందో ఆ సాక్ష్యము వాక్యం ద్వారా నువ్వు ఎంత అయితే కాపాడుకుంటున్నావో అంతకు మించి నీ సాక్ష్యాన్ని క్షమించండి, నీకున్న వాక్యముని, నీకున్న పవిత్రతను, మనకున్న భక్తిని కాపాడేది కేవలం మనకున్నటువంటి సాక్ష్యం. అది స్వచ్ఛమైన సాంబ్రాణి. స్వచ్ఛమైన సాంబ్రాణి ముందు, సాంబ్రాణి అంటే సాక్ష్యము, స్వచ్ఛమైందంటే పవిత్రమైన సాక్ష్యం. నీ గురించి, నా గురించి, మనందరి గురించి సాక్ష్యము 3 దశలుగా మనం చూడాలి. మొదటిది దేవుడు సాక్ష్యం, 2 సంఘము సాక్ష్యం, 3 సంఘం వెలుపట ఉన్నవారి సాక్ష్యం. విచిత్రం ఏంటంటే, నాకు దేవుడు సాక్ష్యం ఇస్తే చాలండి, సంఘం ఇవ్వకపోయినా పర్లేదు అనుకోవడానికి లేదు. సంఘం ఇస్తే చాలండి, లోకం ఇవ్వకపోతే పర్వాలేదని మాత్రం అనుకోకండి. మన సాక్ష్యము 3 వ్యక్తుల దగ్గర రావాలి. లోకంలో ఎవరున్నారు? లోకమంతయు దుష్టుని యందు ఉంది. దుష్టుడే మొట్టమొదట ఒక విశ్వాసి మీద ఏమంటాడు? ఆహా, ఎంత భక్తి చేస్తావా, నీ భక్తి ఏంటో, నీ మర్మముగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేస్తున్నటువంటి వ్యవహారం ఏంటో నాకంతా కూడా తెలుసని ఆది నుండి మన సహోదరుల మీద సాతానుడు నేరమ మోపుతూనే వస్తాడు. ప్రియమైన వారలారా, అంటే మొట్టమొదట లోకం నుంచి కూడా అరే మోషే లాంటి వాటిని ఎదుర్కొన్నాడు. బాగా గమనించండి, మోషే లాంటి వాటినే ఎదుర్కొని ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు సాతానుకుంటే మరి నీ జీవితం, నా జీవితం ఎంత? స్వచ్ఛమైన సాంబ్రాణి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం ఎరిగిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వాక్యం ఎరిగి కూడా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోకపోతే అది ఖచ్చితంగా మొట్టమొదటి నిలదీసేవాడు ఎవరు? సాతానుడే. వాడు లోకంలో ఉన్నాడు, జాగ్రత్త. రెండోది సంఘములో ఎవరుంటారో తెలుసా? ఇప్పుడు ఉన్నది సంఘములో ఎవరు ఏలుబడి చేస్తున్నారు? చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు వరము ద్వారా అనుగ్రహించిన 5 శ్రేష్టమైన పరిచర్యలు ఉన్నాయి. ఒకరు అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు, సువార్తలు, ఉపదేశకులు. నీ గురించి నీ దైవజనుడు ఏం చెప్తున్నాడు? ఎంత శ్రేష్టమైన భక్తి చేస్తారండి. వారు చేసినటువంటి ప్రార్థన ఎంత గొప్పదండి. వారు చేస్తున్నటువంటి సువార్త ఎంత గొప్పదండి. వారు ఏ రకమైనటువంటి విధానంలో ప్రోత్సహించినా వాళ్ళు ప్రేరేపించబడి దేవుని కొరకు సజీవ యాగంగా వారు అర్పించుకుంటారని దైవజనుడు మన గురించి ఏమైనా సాక్ష్యం ఇవ్వగలుగుతాడా? అంత మాత్రమే కాదు, మన చుట్టూతా ఉన్నటువంటి విశ్వాసులు అనగా మన సహోదరులు మన మీద కూడా నేరము మోపకుండా మన గురించి మంచి సాక్ష్యం ఇచ్చేటువంటి వారిగా ఉండాలి సుమి. రెండోది, మూడోది, అన్నిటికంటే ముఖ్యంగా మొదటిది సాతానుడు, 2 సంఘం, మూడోది ఏంటో తెలుసా? దేవుడు సాక్ష్యం ఇస్తాడు. అందరి కళ్ళు కప్పొచ్చేమో కానీ చెప్పండి, 2 కళ్ళును మాత్రం అస్సలు మనం కప్పలేం. మొదటిది దుష్టుడు, మొదటిది దేవుడు, రెండోది దుష్టుడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన స్వచ్ఛమైన సాంబ్రాణి కలిగినటువంటి వారిగా అందరం ఉండినట్లు దేవుడు కృప అనుగ్రహించునుగాక. రెండవ మాట జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే అది స్వచ్ఛమైన సాంబ్రాణి 2 దొంతుల మీద ఉండాలని చెప్పాను. రెండో దానికి ఏం పేరు పెట్టాను? ప్రార్థన. మనం ఎప్పుడైనా గమనించండి, సాంబ్రాణి అని అనటంతోనే అది ప్రధాన యాజకుడి సూచనగా అని చెప్పాను. గతసారి యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన ఎదుట జ్ఞానులు తీసుకొచ్చినటువంటి 3 వస్తువులు, ఒకటి సాంబ్రాణి. అంటే ఆయన ప్రధాన యాజకుడు, ఆయన రాజు మాత్రమే కాదు, అనేక మంది కొరకు నిత్యము విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడని తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభుని గురించి ముందే ప్రవచన రూపంగా తీసుకుని వస్తువును బట్టి వారు మనకు తెలియపరిచారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మనందరికీ ప్రధాన యాజకుడు. రైట్, ఇక్కడ బాగా గమనించాలి. ఈ ప్రధాన యాజకుడు ఒకవేళ ప్రార్థన చేయవలసి వస్తే ఏ నామములో ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి? అందుకే మీరు ఏ నామమున గమనించండి, మీరు ఏ ప్రార్థన చేసినా తండ్రి అయినా దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు అనేది ఆయన నామం, ఆయన పేరు. ఏ పేరు అది? యేసుక్రీస్తు అనేటువంటి పేరుని ఎందుకు సంబోధించాడంటే గమనించండి, లేవీయులకు రాసినటువంటి లేవియాకాండం 20వ అధ్యాయం 3వ వచనం. లేవియాకాండం 20వ అధ్యాయం 3వ వచనం. ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలమును పరచి నా పరిశుద్ధ నామమును, చాలు. ఏ నామం అది? యేసుక్రీస్తు ప్రభువారి నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము అనేటువంటి నామకరణం ఇచ్చేదానికంటే యేసుక్రీస్తు ప్రభు నామం పరిశుద్ధమైన నామం. వినండి మాట, అక్కడ చెప్పబడింది స్వచ్ఛమైన సాంబ్రాణి. వినండి, స్వచ్ఛమైన సాంబ్రాణి అంటే ప్రార్థన. మరి ఈ ప్రార్థన యేసుక్రీస్తు అనేటువంటి నామము ద్వారానే తండ్రిని దేవునికి హోమముగా వెళ్ళాలి. ఏ హోమం ఇది? జ్ఞాపకార్థమైన హోమముగా. వినండి ఒక మాట,
ఒకవేళ కానీ మనము చేసేటువంటి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు నామమును ఉచ్చరించి చేస్తున్నాం, పరిశుద్ధ నామాన్ని బట్టి చేస్తున్నాం, అయినప్పటికీ కూడా వినండి, అయినప్పటికీ కూడా దేవుడు ఆ ప్రార్థన అనేటువంటి హోమమును జ్ఞాపకార్థంగా ఎందుకు ఉండడం లేదు? కారణం ఏంటో తెలుసా? మనము చేసేటువంటి సాంబ్రాణి స్వచ్ఛమైనది కాదు. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను అన్న, ఒకవేళ నా ప్రార్థన అనేటువంటి ఈ సాంబ్రాణి స్వచ్ఛమైనదిగా ఉండాలంటే నేనేం చేయాలి? దేవాది దేవుడు ఆ సాంబ్రాణి జ్ఞాపకార్థమైన హోమముగా నిత్యము ఆయన ఎదుట ఉండాలంటే నేను ఎలా ప్రార్థన చేయాలి అని ఒకవేళ ప్రశ్న మీదే అయితే సమాధానం మనం వెతకడానికి బైబిల్ గ్రంథంలో ప్రయత్నం చేస్తాం. ఈరోజు మన ప్రార్థన ఎటువంటి ప్రార్థన ఉండాలి? ఈ మాట చదువుతున్నప్పుడల్లా ప్రార్థనలో కూడా ఆయన స్వచ్ఛత కోరుతాడా? స్వచ్ఛత అంటే పవిత్రతమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యం. మీరు బాగా గమనించారో లేదో, ఒక తల్లెట తన కుమారుడి కొరకు, వినాలి మాట, ఒక తల్లెట తన కుమారుడి కొరకు ఇంచుమించుగా 20 సంవత్సరాలు ప్రార్థించిందంట. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు ప్రార్థించి ఆ తల్లిని అడిగేవారట, అమ్మా నువ్వు ఎప్పుడూ మందిరానికి వస్తావు కదా, నీ కుమారుడు ఎప్పుడు రాడేంటి అని అంట. తొలిత తన యొక్క ఆరంభంలో తన కుమారుడు తన తల్లితో పాటు వచ్చేవాడు. తండ్రి లేడు, తనకున్న ఒక బిడ్డని దేవుని మందిరానికి నడిపించేది ఆ తల్లి. ఏమైందో లేదో యవ్వన దశకు చేరుకున్నటువంటి సమయానికి లోకపు ప్రభావం ఆయన మీద ఎక్కువ పడి దేవుని యొక్క సంఘము నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కానీ విచిత్రం చెప్పనా, ఆ సేవకుడు ఆ తల్లిని అంటాడు, ఎప్పుడు ఆదరించే మాట ఎలాగంటాడు, అమ్మా మేము ప్రార్థన చేస్తున్నాం, నువ్వు ప్రార్థన చేయి, మేము ప్రార్థన చేస్తున్నాం, నువ్వు కూడా ప్రార్థన చేయి. మన దేవుడు ఏటట ప్రార్థనకి జవాబు ఇవ్వనివాడు కాదు. కాకపోతే ఒక్క మాట, నువ్వు చేసే ప్రార్థనకి జవాబిచ్చేటువంటి దేవుడు మనకున్నాడని గుర్తెరిగి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ పట్టుదల మాత్రం వదలొద్దు. ఎంత గొప్ప మాట! ఆ బిడ్డడు ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలంటే 20 సంవత్సరాల వరకు ప్రార్థన చేసిందంట. 20 సంవత్సరాల వరకు ప్రార్థన చేసిన తర్వాత 20 సంవత్సరముల తర్వాత ఆ యొక్క బిడ్డడు దేవుని మందిరానికి ఒక ప్రవాహము వలె, ఒక భయంకరమైనటువంటి పరిస్థితి వలె మందిరంలోకి తోడుకొని వచ్చాడంట. ఈ యొక్క సేవకుడు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఆ తల్లి కూడా ఆశ్చర్యపోతుంది. వచ్చి ఆ మందిరంలో వచ్చి సాష్టాంగపడి ఒక ప్రక్కన మూలను కూర్చొని భయంకరంగా ఏడుస్తున్నాడట. దేవా నన్ను క్షమించు ప్రభా, తండ్రి నీ ఎదుట నేను ఎంత ఘోరమైన పాపిగా ఉన్నానయ్యా. నా మొదటి ఆరంభం చూస్తే నా తల్లితో నేను ఎంత చక్కగా వెంబడించాను, కానీ లోకపు ప్రభావం నా మీద పడి నేను దుష్టునికి చేతులు కబంధ హస్తాల్లో ఉండిపోయాను ప్రభా అంటూ ఆ రోజు వాక్యం చెప్తూ ఉండగా ఆయన ఇక్కడ చెప్తున్నాడు. ఆ చెప్పిన వాక్యం అయిపోగానే, ముగించగానే వెంటనే ఆ యొక్క కుమారుడు బిగ్గమని ఒక చిన్న పిల్లడి వల్ల ఏడుస్తూ వచ్చాడు. విచిత్రం చెప్పమంటారా? ఒక అద్భుతమైన విషయం చెప్పమంటారా? ఆ రోజు ఆ వ్యక్తి చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవాది దేవుడు ఆ కుమారుని అంగీకరించడానికి కారణం ఏంటో తెలుసా? ఎంతమంది ఆ తల్లి నిన్ను మాటలని ఉంటారంటే, నీ కుమారుడు ఉన్నాడు చూసావమ్మా, అదిగో అక్కడ కనబడ్డాడు. నీ కుమారుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇంకా నీ కుమారుడు నీ చేతులు దాటిపోయాడు, ఇంకా నీ కుమారుడు నీకు దక్కడు. ఎన్ని సూటుపోటు మాటలతో. కానీ విచిత్రం చెప్పమంటారా? ఆ తల్లి విశ్వాసం, ఆ తల్లి కన్నీటి ప్రార్థన, ఆ తల్లి యొక్క పట్టుదల, ఆ తల్లి యొక్క పౌరుషం, దేవా నువ్వు ఇచ్చే దేవుడు, నువ్వు మాట్లాడే దేవుడు. విచిత్రం చెప్పనా, దేవుడు ఆ తల్లి విశ్వాసముతో పాటు ఆ పవిత్రతను జ్ఞాపకం చేసుకొని నీవు చేసిన ప్రార్థన 20 సంవత్సరాల వరకు నువ్వు కార్చిన కన్నీరు ఆ యొక్క బుడ్డిలోని ఏం చేశాడు? దాచి ఉంచి ఒక అద్భుతమైన సమయాన్న, మీకు విషయం చెప్పనా, ఒక అద్భుతమైన సమయాన్న ఆ కుమారుడు దేవుని మందిరానికి నేరుగా తీసుకొని వచ్చి ఆ రోజు మరుసటి రోజు వాక్యం అయిపోగానే కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు నాకు బాప్తీసం కావాలా. తల్లి ప్రోత్సహించలేదు, చెప్పడానికి తండ్రి లేడు, మరొకరు లేరు. ఎవరికి వచ్చింది? కారణం ఏంటో తెలుసా? ఈరోజు నేను చెప్పబోతున్న మాట ఏంటో తెలుసా? ఎవరైనా ఈ స్థితిలో ఉండుంటే హృదయపూర్వకంగా దేవుని ఆత్మ ప్రేరేపణతో చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన మాట, ఇది ఒక ప్రవచనంగా తీసుకోనండి. దేవుడు మీ జీవితాల్లో ఖచ్చితంగా అద్భుతం చేయాలనేటువంటి ఆశతో ఈ మాట చెప్తున్నాను. నీ కుమారుడి గురించి కానీ నీ కుమార్తె గురించి నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు వినడాన్ని మాత్రం ఎప్పుడు అనుకోకు. ఆయన వింటున్నాడు. కానీ విచిత్రం తెలుసా, కోసే ఫలం మాత్రం లేట్ అవ్వచ్చు, అంటే ఆలస్యం అవ్వచ్చు, కానీ అద్భుతమైనటువంటి ఫలాన్ని నువ్వు కొయ్యబోతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ కావాల్సింది ఏంటంటే స్వచ్ఛమైన సంబ్రాణి. నీ జీవితంలో కుమారుడు మారట్లేదయ్యా, నా కుమార్తె మారడంలా, నా భర్త మారడం లేదు,
నాకెందుకు ఈ సమస్యలు, నాకెందుకు రాను రాను పెట్టరేగిపోతున్నాయి, నాకేంటి ఈ తలంపులు, ఒక్కొక్కసారి ఈ పరిస్థితులను చూసి చనిపోతే బాగుండు కదా, నాకెందుకు ఈ భయంకరమైన పరిస్థితి, అరే తెచ్చినటువంటి కష్టమే కరెక్ట్ ప్రతిఫలం ఉండడం లేదు, నేను అనుభవించాలన్నా చేయలేకపోతున్నాను, పిల్లలకి సరైన సదుపాయం చేయలేకపోతున్నాను, నా జీవితంలో ఎన్నో ఆశలు అనుకుంటున్నాను, మొత్తము ఏటట గొప్ప కూలిపోతున్నాయి. ఎందుకు ఇలాగ అయిపోతుంది? కారణం ఏంటో తెలుసా? చేసే ప్రార్థన, టన్నులు టన్నులు చేసేటువంటి ప్రార్థన, టన్నులు టన్నులుగా కార్చేటువంటి కన్నీరు నేల రాలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? స్వచ్ఛత లేకపోవడం. దాని అర్థం ఏంటో తెలుసా? పవిత్రతగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఈరోజు స్వచ్ఛమైన సాంబ్రాణి, నీకెంతో వాక్యం ఉంది. 6 దొంతుల రొట్టెల మీద స్వచ్ఛమైన సాంబ్రాణి లేకపోతే ఆ రొట్టెలన్నీ కూడా పాడైపోతాయి. ఈ వాక్యం ఎంతైనా తెలిసి ఉండొచ్చు, ఆ వాక్యం ఎంతైనా నీలో ఉండి ఉండొచ్చు, కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆ వాక్యాన్ని కాపాడగలిగిన శక్తి దేనికి ఉంది? స్వచ్ఛమైనటువంటి ప్రార్థనకే ఉంది. అటు రీతిగా మనందరినీ దేవుడు స్వచ్ఛమైన ప్రార్థనతో నింపును గాక. స్వచ్ఛమైన ప్రార్థనలో ఒక 5 శ్రేష్టమైనవి లక్షణాలు మీకు చెప్తాను. ఏ వ్యక్తి అయితే ఈ యొక్క 5 లక్షణాలు కలిగి ఉంటాడో, ఈ 5 లక్షణాలతో ఉంటాడో, ఆ ప్రార్థన స్వచ్ఛమైన ప్రార్థన అనొచ్చు. స్వచ్ఛమైన ప్రార్థన ఎందుకో తెలుసా? స్వచ్ఛత అంటే అర్థం ఏంటి? అందులో ఎటువంటి కల్తీ ఉండదు, అది విషయం. కల్తీ లేని ప్రార్థన అంటారు. మొట్టమొదటి మాట, సమయం హద్దుబాటును బట్టి నేను త్వరగా వెళ్తాను. అటువంటి ప్రార్థన మాత్రమే దేవునికి జ్ఞాపకార్థమైన హోమం. ఇష్టం కాదు, జ్ఞాపకార్థమైన హోమముగా ఉండదు. హోమం అంటే అర్థం ఏంటో తెలుసా? ఏ నైవేద్యం అయితే అగ్నిలోని వేసి అది ధూపం వెళ్తే అది దేవుడు ఏం చేస్తాడు? నాగ్రాణిస్తాడు. అంటాడట. ఖచ్చితంగా ఏం చేస్తారు? ఉదాహరణకి ఆ మార్గం గుండా ఇట్లా వెళ్తూ ఉన్నాం, ఓ ప్రాణేశ్వరి, నా సహోదరి, మూత వేయబడిన ఉద్యానవనమా, అరే ఆ మూత గాని పొర్రపాటున ఓపెన్ చేసామనుకో ఏమవుతుంది? లోపల ఉన్న పరిమళాన్ని బయటికి వెళ్ళిపోతాయట. ఆ పరిమళాన్ని ఎవరు ఆస్వాదించాలంటే ఆ తోట యజమానుడు మాత్రమే ఆస్వాదం. ఆ తోటే సంఘం, ఆ సంఘంలో ఉన్న చెట్లే విశ్వాసుల యొక్క సాక్ష్యాన్ని ఆగ్రహించేవాడు దేవుడు, విశ్వాసుల యొక్క ప్రార్థనని ఆగ్రహించేవాడు మన దేవుడు మాత్రమే. అటు రీతిగా మనమందరం కూడా స్వచ్ఛమైన సాంబ్రాణితో నింపబడుదుము గాక. మొట్టమొదటిది, కల్తీ లేనటువంటి స్వచ్ఛమైన ప్రార్థన వాక్యాన్ని ఎలా కాపాడుతుంది? మొట్టమొదటిది చూడండి, మొదటి రెండవ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. రెండవ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి తన బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక చేయక ఉండెను. 18వ వచనం. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతను మా మాటలు వెనక ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతన్ని చెప్పినలా తనకు తాను హాని చేసుకునేమనుకుని దావీదు సేవకుల బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పవరచరి. మొదటి మాట, నాతో ఈ మాట కలిసి ఏకీభవించి చెప్పండి. ఒక శ్రేష్టమైన మాట. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా. దావీదు చేసిన పని ఏంటో తెలుసా ప్రియమైన వర్లారా? ఎన్ని రోజులు చేశాడో తెలుసా? 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. చెప్పండి ఎన్ని రోజులు? 7 రోజులు ఉపవాసము చేస్తే ఎలా చేశాడట చూడండి. దావీదు ఉపవాసం ఉండి లోపలికి రాత్రంతయు నేలపై పడి ఉండి, చెప్పండి, నేలపై పడి ఉండి బిడ్డ కొరకు. ఎవరి కొరకు? బిడ్డ కొరకు మాత్రమే. అరే 7 రోజులు ఉపవాసం ఉన్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, నేల మీద పడి దొర్లుతున్నాడు, సాగిలు పడుతున్నారు, కన్నీటి ప్రవాహం వల్ల మారిపోతుంది, కానీ ఆ బిడ్డకు మాత్రం బ్రతకలేదు. ప్రియ సహోదరుడా, నిస్వచ్ఛమైన వాక్యం వినేటువంటి రోజులున్నాయి. దేవుడు అద్భుతమైన వాక్య దర్శనము ప్రత్యక్షం ఉన్నప్పటికీ కూడా స్వచ్ఛమైన సాంబ్రాణి లేకపోతే మనందరి పరిస్థితి ఇదే. నువ్వు ఉపవాసం ఉండొచ్చు కాక, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు 40 రోజులు ఉండు,
కానీ దేవుడు ప్రార్థన మాత్రం ఆలకించలేదు. ఎందుకు? నేల మీద పడ్డాడు, ఆలకించలేదు. ఎందుకు? బిడ్డ కోసమే ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించలేదు. ఎందుకు? కారణం ఒక్కటి తెలుసా? ఒక మాట చెప్తాను చూడండి. 17వ అధ్యాయం, అదే మాట జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయం 16వ వచనం. యెహోవా, మరొక్కసారి అందరం కలిసి నాతో పాటు ఈ పాట చెప్పండి. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డ. అర్థమైందా? మరొకసారి చదివించిన భార్య ఎవరు? ఎవరికి భార్య? ఎవరు కనాలి? ఎవరు కన్నది? అర్థమైందని చెప్పిన మాట. దాని అర్థం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మాట నాకేం జ్ఞాపకం చేసింది తెలుసా? నీ హృదయములో పాపము లక్ష్యము చేసుకొని నువ్వు రాత్రింబగల్లో ఎన్ని రాత్రులు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి నీ బిడ్డ కొరకు ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వడు, ఆలకించడు. నీ బిడ్డడు దేవుని మందిరానికి రాడు, దేవుని చేత ఎప్పుడూ పట్టబడ్డావు. నేను చెప్పమన్న మాట అర్థమైందని నేను చెప్పిన మాట. చెల్లి తమ్ముడా, ఆర్ యు రెడీ టు హియర్ దిస్ వాయిస్, దిస్ వర్డ్? నీ కుమారుడు మారకపోవడానికి, నీ కుమారుడు దేవుని మందిరానికి రాకపోవడానికి, ఇక్కడ బిడ్డ చావడం అంటే అర్థం ఏంటంటే నీ బిడ్డ ఆత్మీయంగా కూలబడ్డానికి, ఆత్మీయ స్థితిలో ఎదగకపోవడానికి, లోకానుసారుడు అయిపోవడానికి, ఆత్మీయంగా పాడైపోవడానికి కారణం ఒకటే తెలుసా? దావీదు ఊరియా భార్యను కలిశాడు. బెత్షెబేమో ఊరియా భార్య, బిడ్డని కన్నది మాత్రం దావీదుకి. ప్రియమైన వర్లరా గమనించండి. 119వ కీర్తన మనకు తెలిసినటువంటి ఒక అద్భుతమైన భాగం. 11వ వచనం. నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. ఎక్కడుంది? నీ వాక్యములో, హృదయములో ఉంది. బాగా గమనించండి. హృదయములో వాక్యము ఉన్నంత మాత్రాన నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం, నీ హృదయంలో వాక్యం ఉంది, బాగానే ఉంది. కానీ ఆ వాక్యము పాడవకుండా కాపాడేది ఏదో తెలుసా? ఏది? అర్థమైందా మీకు చెప్పిన మాట? నేను ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను, బాగా గమనించండి. నువ్వు ఎంత వాక్యం నీ హృదయంలో ఉండి, ఎంత వాక్యం నీ హృదయం ఉన్నది, అంతకంటే బలమైనటువంటి శోధన సాతాను కూడా నీ ముందుకి తీసుకొచ్చినప్పుడు. అందుకే నేను ఎప్పుడు ఈ మాట మీకు చాలా అద్భుతంగా చెప్పాలనిపిస్తుంది. ఎలాగంటే తెలుసా? మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకువగా ఉండి, మనం ఇప్పుడు చేస్తాం ప్రార్థన, అర్థం కాలా? మీరు శోధనలోనికి ప్రవేశించకుండా నిమిత్తం మనం ఏం చేస్తామో తెలుసా? అక్కడ ప్రాబ్లం వస్తుంది. అరే ప్రార్థన మీరు చేసేటప్పుడు అసలు మీకు శోధన వస్తుంది, ఖచ్చితంగా మీరు శోధనలో పడిపోతారు. అది రాక మునిపి ప్రార్థన చేయండి, మెలకకుండా. అంటే మనం ఎంత గొప్పవాళ్ళం అంటే మన మీద మనకి ఎంత అపారమైన, నా హృదయంలో వాక్యం ఉంది ఏంటడా, నా హృదయంలో గుండె విరుచుకొని కూడా చెప్తాం అంత వాక్యం, హెబ్రోను వాక్యం నాలో ఉంది. నన్ను ఎవరు కూడా హెబ్రోను కాదు, పెంతెకోస్తు కాదు, క్యాథోలిక్ కాదు, బాప్టిస్ట్ కాదు, నీకెంత వాక్యం తెలిసినప్పుడు కూడా నీకంటే అధికంగా వాక్యం తెలిసినోడు ఎవడో వాడి ముందు. అందుకే సాతానుగాడు దశమ భాగాలు ఇవ్వడానికి ఇష్టపెట్టుకుంటాడు. ఇవ్వు పర్వాలేదు, నువ్వు ఆశీర్వాదం పడిన కొద్దీ వెళ్ళు. ఎక్కడికి? దేవుని మందిరానికి. ఎక్కడెక్కడ కోటాలు అవుతావు, వెళ్ళు అన్న వాక్యం బాగా చెప్తారు, విను, చక్కగా విను అంటాడు. ఎప్పుడు ఇష్టం చేయడు ప్రియమైన వారారా. కానీ ఒక్క దగ్గర మాత్రం ప్రార్థన చేసావంటే, మోకాళ్ళు నేల తాకాయంటే, నీ కన్నీరు నీ యొక్క మోము నుండి కిందకి జారిందంటే వాడికి ఎక్కడ లేని భీతి పట్టుకుంటుంది, భయపడతాడు వాడు. అందుకే ప్రార్థన చేయనివాడు. అందుకే ఇప్పుడు గమనించండి, ఇలాగ ప్రార్థన చేసుకుని తలంటే స్నానం చేసుకుని చక్కగా పట్టుకొని బట్టలు కట్టుకొని చక్కగా మందిరం, క్షమించండి, ఇంటిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయడం. ఎవడు రాయుడు? ఏం చేద్దాం అనుకున్నా కూడా ఎవడు? సాతాను కూడా తెలుసు, వాడు దూతలందరూ చుట్టే ఉంటాడు. మొదటి మాట, మన హృదయంలో పాపంగా లక్ష్యం చేస్తే అది స్వచ్ఛమైన సాంబ్రాణి కాదు. నీ జీవితంలో ఎటువంటి ప్రార్థన కలిగి ఉన్నావు? నువ్వు చేసిన ప్రార్థన స్వచ్ఛమైందేనా? నీ కుమారుడు కాదు, భర్త కాదు, నీ ఇంటిలో పాది దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. దేవుని సేవకుడిగా, దేవుడు ఏర్పరచబడినటువంటి పరిచారకుడిగా మన కుటుంబాలని దేవుడు ఆశీర్వదించాలంటే నీ ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? పవిత్రముగా ఉండాలి. నీ జీవితంలో పవిత్రత ఎప్పుడైతే కోల్పోతామో, నేనంటాను, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ హృదయంలో పాపము లక్ష్యం చేయకుండా పాపము నొప్పుకుంటూ ప్రార్థన చేసి చూడు, ఎవ్వరు ఊహించలేని గొప్ప
గొప్ప అద్భుతమైన మింటి దీవెనలతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన వాటిని దేవుడు ఆశీర్వదించును కాక. మొదటి మాట. రెండో మాట, స్వచ్ఛమైన సాంబ్రాణిలో రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఒక శ్రేష్టమైనది. చూడండి, మొదటి మాట. దీనికి ఒక పేరు పెడితే ఎటువంటి పేరు పెట్టచ్చు? ఎటువంటి పేరు పెట్టచ్చు దావీదు చేసిన ప్రార్థనకి? పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. ఈ ప్రార్థనకి 51వ కీర్తన ప్రార్థనకి ఏంటి డిఫరెన్స్? ఆ ప్రార్థన, ఈ ప్రార్థన, ఆ ప్రార్థన ఇలా మార్చి చెప్పాడు. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? 51వ ప్రార్థనలు అంటాడు. ఎంత పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి ఉంటాడు. ప్రియమైన స్వచ్ఛమైన ప్రార్థనలో భయంకరమైన పశ్చాత్తాపం ఉంటుంది. నాన్నగారు ఇప్పుడు అంటారు కదా, ఏంటి తడేట ఇలాగ తడవుతుంది, పొడొచ్చేద్దట. అది ఇంకా 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 కన్నీరు కింద నేలను కూడా తాగదు, అప్పుడు పొడైపోద్ది. నేను ప్రార్థన చేయగా నా పరుపు ఏమైపోయింది? ఓ ఎంత ప్రార్థన చేసి ఉంటాడు దావీదు. మొదటిది, స్వచ్ఛమైనటువంటి సాంబ్రాణిలో ప్రార్థన మనకి ఏ జ్ఞాపకం చేసింది? పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. రెండవ ప్రార్థన చూస్తాం, చూడండి, ఒక శ్రేష్టమైన మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం. నీ కార్యములను నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనపరచము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవానైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీ వారి హృదయమును నీ తట్టుకు తిరగజేస్తువనియు ఈ జనులు తెలియజేయనట్లు నా ప్రార్థన. అతడు ఈలాగు అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా, చేసిన తర్వాత, చేయక ముందా, చేస్తుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులు కట్టెలను రాలిన బుగ్గిని దహించి కందకమునున్న నీళ్లను ఆరిపోజేశాను. అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిర్రి. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న ప్రాముఖ్యమైన మాట, అస్తమయమైన నైవేద్యము అర్పించే సమయ ప్రవక్త ఏలియా దగ్గరికి వచ్చి ప్రార్థన, యెహోవా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవ ఇశ్రాయేలు మధ్య నువ్వు దేవుడివై ఉన్నాను, నేను నీ సేవకుడని ఉన్నావని, ఈ కార్యం, అది అండర్లైన్, ఈ కార్యములన్నీ నీ సెలవు చేతనే చేసి తననియు. ఒక్క మాట గమనించండి, దేవాది దేవుడు ఎప్పుడైనా ఒక పని చెప్పాడంటే ఆ పని ఏంటట? ఆయన చెప్పినట్టు చేయాలంతే. ఆయన చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేసిన తర్వాత కాదు, ప్రార్థన చేయుచుండగా. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న ఒక శ్రేష్టమైన అనుభవం ఏంటంటే, మనం అందరూ ప్రార్థన చేస్తాం, కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఇక్కడ ఏంటట? నేను ఏదైతే కార్యం చేయాలనుకుంటున్నానో వారి మధ్య ఆ కార్యము సఫలమగునట్లు నువ్వు ఎట్లా ప్రార్థన చేయాలి? అరే ప్రార్థన చేస్తుండగానే అగ్ని పైనుంచి కిందకి వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? వెంటనే దాన్ని దహించిందంటే అర్థం ఏంటి? ఆ నీళ్ళంతా ఆరిపోచేసిందంటే అర్థం ఏంటి? ఎటువంటి ప్రార్థన చేశాడు? ఎటువంటి ప్రార్థన చేశాడు? ఎటువంటి ప్రార్థన చేసి ఉంటాడు ఏలియా? ఏం ప్రార్థన చేసి ఉంటాడో తెలుసా? నేను ఇప్పుడు అనుకుంటాను, ఆకాశము నుండి అగ్ని దింపగలిగిన శక్తి ఏలియాకి ఎక్కడొచ్చింది చెప్పండి? ఎలా వచ్చింది చెప్పండి? అసలు ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థనాపరుడు. నాకు తెలిసి కొత్త నిబంధనలు కూడా లేరు ఎవరు. ఆకాశం నుండి అగ్ని దింపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఒక్కరు? అరే ఏంటండి మామూలు ఒక దైవజనుడు సేవకుడు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చి దగింపు చేయడం అంటే మామూలు విషయమా? కొన్నిసార్లు ప్రియమైన వాళ్ళారా, అలా రోడ్డు మీదకి వెళ్తూ ఉంటాం కదా, చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ కొన్ని చూస్తుంటాం. అరే నిజంగా ఏలియా లాంటి ఆత్మ మనకు ఉండుంటే, మనం ప్రార్థన చేస్తుంటే పైనుంచి అగ్ని వచ్చి ఆన్ ద స్పాట్లో వాళ్ళని ఏంటి దహించాలి అనేటువంటి రోషం, పౌరుషం, లోపల ఉత్క్రోషం పెరిగిపోతూ ఉంటుంది. కానీ మనం చేసిన ప్రార్థన అగ్ని కాదు కదా. చెప్పండి, ఎలిగినటువంటి దీపంలో ఉన్నటువంటి చెప్పండి ఆ ఒత్తును కూడా ఏదో ఆర్పుదాం చూద్దాం. ప్రార్థన చేసిన తర్వాత ఒత్తులో ఉన్నటువంటి చిన్న మంటను కూడా ఆర్పలేకపోతుంది. కారణం ఏంటో తెలుసా? ఆయన సెలవిచ్చినట్లుగా, ఆయన చెప్పినట్లుగా మనం చేయడం. అంతే. విషయం ఏంటంటే ఆ వాక్యానుసారమైనటువంటి బ్రతుకు ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ ప్రార్థన ఎప్పుడు స్వచ్ఛమైన సాంబ్రాణి, ఆయన జ్ఞాపకార్థమైన హోమముగా ఆయన సన్నిధిలో ఉంటుంది. ఇప్పుడు రెండో మాట నేను జ్ఞాపకం చేయవలసిందంటే, మన ప్రార్థన పశ్చాత్తాపంతో మాత్రమే కాదు, ప్రభావముతో ఉండాలి. అంటే రెండోది ఏంటట? ఎలాగుండాలి? ఆయన చెప్పినట్టు అంటే అర్థమేంటి? ఆయన వాక్యము చెప్పినట్టు, ఆయన వాక్యానుసారంగా ఉన్నట్టు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇంతకీ ఒక మాట, ఆయన వాక్యం ఉన్నట్టుగా ఎలా ప్రార్థన చేయగలుగుతాం?
ఆయన వాక్యము ఉన్నట్టుగా మనం ప్రార్థన చేస్తే, మనం ప్రార్థన చేయుచుండగానే చెప్పండి అగ్ని వస్తుంది. చెప్పండి ఎలా వస్తుంది? విచిత్రం చెప్పనా? ఒక 4 శ్రేష్టమైన విషయాలు చెప్తాను. 4 శ్రేష్టమైన, ఎందుకంటే చాలా వర్తమానం పెద్దదైపోతుంది. ఎప్పుడైనా ఆయన వాక్యానుసారమైన ప్రార్థనలో ఈ 4 ఉంటాయి ప్రియమైనరా. మొదటిది ఏంటో తెలుసా? మొదటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ ఏంటిదా? పరిశుద్ధతతో ప్రార్థన చేయాలి. మీరు పవిత్రంగా ఉండి ప్రార్థన చేసి చూడండి. నెంబర్ 2, మొదటిది పవిత్రతతో ప్రార్థన చేయండి. రెండోది ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? దేవుడు ఖచ్చితంగా వింటాడు. రెండోది ఏంటో తెలుసా? సమాధానం కలిగి ప్రార్థన చేయాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? సమాధానం కలిగి అంటే, ఏ రోజైనా దేవుడు మన ప్రార్థన వినడం లేదంటే, అత్తకి కోడలకైనా డిఫరెన్స్ ఉండాలి, తండ్రికి కొడుకైనా డిఫరెన్స్ ఉండాలి. చెప్పండి. మేనల్లుడికి చెప్పండి, ఇంకొకళ్ళు ఏమంటాం, మేనల్లుడికి మామయ్యలకి మధ్య డిఫరెన్స్ ఉండాలి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ప్రాముఖ్యం ఏంటంటే, క్రీస్తు అనుగురించి సమాధానం మీ హృదయంలో నివసింపనీయండి అంటాడు కదా. నువ్వు ఎప్పుడైనా బలిపీఠం దగ్గర సమర్పణ నాకు ఇవ్వాలనుకుంటే, ముందుగా నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి వారితో సమాధానం, హృదయంలో సమాధానం ఉంచుకొని ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రార్థన వినడు. మొదటిది చెప్పండి, మొదటిది దాని అర్థం ఏంటంటే సక్రమమైన జీవితం. రెండోది సమాధానం కలిగిన జీవితం. మూడోది ఏంటి చెప్తారా? మూడోది, దేవాది దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా అంగీకరించాలంటే, దేవాలయంలో ఇద్దరికి వెళ్ళారు, ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. నీ జీవితంలో ఎప్పుడు తగ్గింపులో ఉండాలి. ఇప్పుడు తను తగ్గించుకున్నాడు, దేవుడు ఎప్పుడు కూడా హెచ్చిస్తాడు ప్రియమైన వాళ్ళారా. మనమేమో ఏంటట హెచ్చించుకుంటాం, దేవుడి దగ్గర మాత్రం దేవా నిష్ప్రయోజకుడిని, ఎందుకు పనికిరంటే వాడిని. దేవుడు చూడ్డా హృదయాన్ని. నీ మాటలకు పడిపోయేటట్టు మానవుడు ఆయన ఏమైనా? నీ మాటలకి నా మాటలకు పడిపోయేవాడా దేవుడు ఏమైనా? నీ ప్రతి అణువణువు దేవుడికి తెలుసు. మూడవ మాట మనం ఖచ్చితంగా చేయాల్సింది ఏంటో తెలుసా? ఏంటట? తగ్గించుకొని ప్రార్థన. నాలుగో మాట మీకు చెప్పనా? నాలుగో మాట ఒక శ్రేష్టమైన మాట జ్ఞాపకం వస్తుంది ప్రియమైన. నాకు ఆ మాట చెప్పాలని ఎంతో ఆశ. చూడండి, యోబు గ్రంథం 38:41. యోబు గ్రంథం 38:41. వినరా మాట? చూడండి 38:41. నేను చెప్తాను, నా వెనకాల చెప్పండి. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరుచువాడు ఎవడు? వినరు ఈ మాట? నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, దేవా మనుషులమైన మేము ప్రార్థన చేయడం ఏమైనా మానేస్తాం కానీ. చెప్పండి, కాకి చెప్పండి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? నాకు ఒక మాట అనిపిస్తుంది చదివిన, మీరు అనేకమైన పక్షులు పిచ్చుకలు కంటే అంత శ్రేష్టమైన వాడు మన ప్రార్థన ఎందుకు తిరస్కరిస్తాడంటే, ఇక్కడ ఒక్కటి జ్ఞాపకం రావాలి. చూడండి, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలకు, అమ్మ బాబాయ్ మిత్రు, నేను ఒక మాట చెప్తాను. ఒక ప్రశ్న, మొరపెట్టేవేవి కానీ ఆహారం ఎవరికి దేవుడికి ఇస్తున్నాడు? అక్కడ ఎవరికి? కాకి పిల్లలు దేవుడికి మొరపెడితేట, కాకి దేవుడు. తల్లి బయటికి ఆహారానికి వెళ్ళడానికి ముందుగా కాకి అట పిల్లలకి ఇట్లా చెప్తుందట. ఏం చెప్తుంది తెలుసా? అమ్మా నేను బయటికి వెళ్తున్నాను, తిరిగి లేదు, నేను వెళ్తే తిరిగి చెప్పండి. నాకు ఇక్కడ ఎంత నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, కాకి తిండి ఏమైనా తక్కువ? చెప్పండి. ఎలాగైనా చిన్నపిల్లడి చేతులదేనా? అరే చెప్పండి, పట్టుకెళ్ళిపోతా. దానంత మొండి పక్షి నాకు తెలిసి ఎవరికే ఉండదు. అందుకే పిల్లలు కూడా జాగ్రత్త. తల్లిలు ఏమైనా పిల్లలు టిఫిన్ కొట్టు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, అమ్మ పిల్ల జాగ్రత్త తల్లి, కాకి వచ్చి ఎట్టుకి వెళ్ళిపోతుంది, దాని మీద మూతెట్టేసి, దాని మీద చున్నీ కప్పేసి, దాని మీద రేకులు వేసేసి తీసుకెళ్తాం, అవునా కదా? కానీ విచిత్రం ఏంటంటే, ఈ కాకి పిల్లలు కూడా అప్పుడు ఆ కాకి అంటదట, ఆ పిల్లలతో ఒక మాట చెప్తుంది తెలుసా? ఇన్నాళ్ళ వరకు నా రెక్కల మీద నేను ఆధారపడ్డాను, నా బలము మీద ఆధారపడ్డాను, నా జ్ఞానం మీద ఆధారపడ్డాను, నా పని మీద ఆధారపడ్డాను. ఇంత పని, జ్ఞానం, ఇంత ఉపాయము, ఇంత వివేచన ఉన్న నాకే తిండి. ఒక్క మాట చెయ్యు, ఏం చేస్తా తెలుసా? నేను బయటికి వెళ్తున్నాను, ఇప్పటికి 3 రోజులైంది నా బిడ్డలకి తిండి పెట్టలేక. మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, నేను వెళ్తాను, ఖచ్చితంగా దేవుడు ఆహారం సిద్ధపరుస్తాడు. నాకు ఎంత అద్భుతం అంటే,
మనకు స్వచ్ఛమైన సాంబ్రాణిలో ఉన్నటువంటి 4వ అంశం ఏంటంటే, మొదటిది ఏంటట, పరిశుద్ధమైన ప్రార్థన, పరిశుద్ధత కలిగి ప్రార్థన చేయాలా. రెండోది ఇతరులతో సమాధానం కలిగి ప్రార్థన చేయాలా. మూడోది తగ్గించుకుంటూ ప్రార్థన చేసా. 4వది ఏంటో తెలుసా, నీ మీద కాకుండా దేవుని కృప మీద ఆధారపడి ప్రార్థన చేయాలి. అది కావాలి, ఇంపార్టెంట్. మనం దేవుని కృపను ఆధారం చేసుకోకపోతే మనకేమి రాదు ప్రియమైన వాళ్ళారా. నాకు ఉద్యోగం ఉందన్నా, నాకు డబ్బులు ఉన్నాయన్నా, నాకు పొలం ఉందన్నా, అది ఉందన్నా, తినడానికి కూడా తిండి లేకుండా పరిస్థితులు కోటీశ్వరులు కూడా దేవుడు కల్పించగలడు. కాదంటారా అమ్మా? కాదంటారా? దేవుని వాక్యం లేదంటారా? ప్రపంచాన్ని ఏలేటటువంటి గొప్ప నియంత నెబుకద్నెజరు చక్రవర్తిని కూడా మానవుని తిండి తిండలేక ఏటట గడ్డి మేపించాడు నా దేవుడు. అంతకంటే గొప్పడు ఎవడు కాదు ఈ రోజుల్లో నాకు తెలిసి. దేవుని యొక్క ప్రణాళిక వేరే. మొదటిది పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన దావీదులో చూసాం, ప్రభావంతో కూడిన ప్రార్థన ఏలియాలో చూసాం. మూడవ ప్రార్థన చూడండి, త్వరగా నాకు సమయం అయిపోతుంది. మూడో మాట, స్వచ్ఛమైన సాంబ్రాణిలో మూడో శ్రేష్టమైన అంశం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు చదువు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి సన్నిధిని బహుగా ఏడ్చుచు, యెహోవా శ్రమ చూచి మరువక జ్ఞాపకం, అదిగో జ్ఞాపకార్థమైనటువంటి హోమమా ఎడల రానీక. చాలు. ఏంటట, నాకు ఆ మాట చూస్తున్నప్పుడు అలా అనిపిస్తుంది. ఇదండి ప్రార్థన. స్వచ్ఛమైన సాంబ్రాణిలో నా మూడో శ్రేష్టమైన అంశం ఏంటో తెలుసా? ఏం ప్రార్థన చేసి ఉంటుంది? మొదటిది పశ్చాత్తాపం, రెండోది ప్రభావం, మూడోది ఏంటో తెలుసా? చెప్పండి. ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? ఎటువంటి ప్రార్థన చేసి ఉంటుంది అన్న? ఏ ప్రార్థన? ఎప్పుడైనా గమనించండి, నువ్వు అడిగినప్పుడు ఏమడిగింది అసలు? యాక్చువల్గా మగబిడ్డనే అడిగింది, ఆడబిడ్డని అడగలా. కానీ ఈ మగబిడ్డని అడగడం వెనకాతల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకంటే మందిరంలో పనిచేయాల్సింది ఎవరు? యాజకుడు. యాజకుడు ఏమై ఉండాలా? మగ పిల్లవాడై ఉండాలి. ఒకవేళ ఆ యాజకుడు చెప్పండి, ఆ యాజకుడు అరే సమూయేలు ఏ గోత్రపు వాడు చెప్పండి. చూడండి ఒక మాట చూడండి, సమూయేలు గ్రంథం. ఎఫ్రాయిము మన్యమందులు రామతయస్సిద పట్టణమండు ఉండెను, అతని పేరు ఎల్కనా. అతడు ఎఫ్రాయిముడైన ఊపునకు పుట్టిన తో కుమారుడైన ఎలియాజనమైన అను కుమారుడు. అతనికి ఇద్దరు. ఇప్పుడు చెప్పండి, సమూయేలు ఏ గోత్రం? అరే ఏ గోత్రం చెప్పండి సిస్టర్, చెప్పండి. మరొకసారి చదవండి. అతడు ఎఫ్రామీయుడు అయినా. అరే ఏ గోత్రం చెప్పండి అంటే ఎంతసేపు ఆలోచిస్తున్నారు? లేవి గోత్రమా? అరే ఏ గోత్రం అంటే ఏంటండి? ఏ గోత్రము? లేవి గోత్రం అంటే ఏలి వాళ్ళు లేవి గోత్రం. సమూయేలు ఏ గోత్రం? అయ్యయ్యో బాబోయ్. సరే, టైం అయిపోతుంది. నేను తర్వాత నేను దీన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవాది దేవుడు ఆమె ప్రార్థన వినడానికి ఆమెలో ఉన్న స్వచ్ఛమైనటువంటి చెప్పండి, స్వచ్ఛమైనది ఏంటి? సమర్పణ. ఏంటట? ఎటువంటి సమర్పణ అనేది? నాకు ఒకరు బిడ్డనిస్తే, ప్రభా మామూలుగా ఉండదు ప్రభా, నాకు కానీ కొడుకు పుడితే నాకు శ్రమ, నా నింద మొత్తం అంతా కూడా పోతే, చూడు నాకు ఎవడిచ్చాడు దేవుడు, దేవుడు ఎటువంటి వాడిని ఇచ్చాడు చూడు. 6 అడుగులు ఎత్తు, మంచి జులపాలు వేసుకున్నటువంటి జుట్టు, అద్భుతమైనటువంటి చెప్పాలి శరీర దారుఢ్యం, మహా ఎత్తరి ఉన్నత దేహం కలిగిన వాడు. దాన్ని బట్టి చేయించడానిక ఒక్క మాట అడిగింది, నాకు కుమారుడిస్తే నీ మందిరములు ఏదైతే లోటు ఉందో ఆ లోటుని భర్తీ చేసేటువంటి ఒక కుమారుడిగా చేయండి, నేను సమర్పించుకుంటున్నాను. నీ సమర్పణలో పవిత్రత ఉండాలండి. ఎప్పుడైనా దేవుడికి అవసరతను మనం గుర్తించగలగాలి. మన దేవుడికి అవసరత విషయం చెప్తాను, ఆలకించండి. మందిరంలో ఎన్నో అవసరతలు ఉంటాయి, కానీ ఎంతమంది గుర్తిస్తారు చెప్పండి? మీ అందరికీ 2 చేతులు పెట్టి నిజంగా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తాను. తెలుసా? ఎందుకో తెలుసా? దేవా, చక్కటి సేవకులను ఇచ్చావు, పెద్దల్ని ఇచ్చావు, కానీ సియోను ప్రార్థనా మందిర దయానందరిలో ఒక మంచి సేవకుల్ని లేపండి ప్రభా, మంచి వాక్యోపదేశకులు లేపండి ప్రభా. ఇగో నీ సేవకుడు ప్రభా వయసు గతిస్తుంది, ఇగో నీ సేవకులు వయసు గతిస్తుంది ప్రభా, వాక్యముతో నింపండి ప్రభా. ఎంతోమంది యవనస్తులు ఉన్నారు ప్రభా, కనీసం ఒక్కరినైనా మీరు పట్టుకోండి ప్రభా అని మీరు చేసిన ప్రార్థన ఫలితమే ఈరోజు బహుశా నేను అనుకుంటాను ఇక్కడ చాలామంది పరిచయం చేయడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. ఇది స్వచ్ఛమైనటువంటి ప్రార్థన. ఎంతమంది సేవకులను ఇచ్చాడు మనకి. ఒకప్పుడు తండ్రి గారు ఒక్కలే, బైబిల్ స్టడీ అయిందే,
సంఘ ప్రార్థన అయిందే, ఆరాధన అయిందే, బలారాధన అయిందే, కృతజ్ఞత కొడుకులు ఆయనవే, గృహ కొడుకులు ఆయనవే, అన్నీ ఆయనవే. పాప నిజంగా ఆ సేవకుడు ఆ వర్తమానాన్ని ఎలా సిద్ధపరచుకున్నాడో నిజంగా నేను అనిపిస్తుంది. అంత త్యాగపూరిత సువార్తకి వెళ్ళాలని ఆయనే, ఎంత త్యాగపూరితమైన పరిచర్య. మీరు అనుకుంటున్నారా? పరిచర్య చేస్తే తెలుస్తుంది ఆ వ్యవహారం ఏంటో. ప్రియమైన మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్వచ్ఛమైన సమర్పణని గుర్తిస్తాడు. స్వచ్ఛమైన సాంప్రాణిలున్న మూడో విషయం. మొదటిదేంటి? పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, ప్రభావంతో కూడిన ప్రార్థన. మూడోదేంటి? సమర్పణతో కూడిన ప్రార్థన. నాలుగోది చూడండి, ఒక శ్రేష్టమైన మాట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడిన తెలుసుకొని తన దేవునికి ప్రార్థన చేయుచు వచ్చాను. చాలు ప్రియమైన వర్లారా. నాలుగోది స్వచ్ఛమైన సాంబ్రాణిలో ఉన్నటువంటి నాలుగో శ్రేష్టమైనటువంటి చెప్పండి ప్రార్థన ఏంటో తెలుసా? ప్రతిష్ఠత కలిగిన ప్రార్థన. ఎటువంటి ప్రార్థన? అది ప్రతిష్ఠత. ప్రతిష్ఠత అంటే అర్థం ఏంటి తెలిసినా చెల్లి తమ్ముడా? ప్రతిష్ఠత అంటే అర్థం ఏంటి? ఎండొచ్చినా, వానొచ్చినా, నేడొచ్చినా, తెగులొచ్చినా, కరువు వచ్చినా, ఉపద్రవం వచ్చినా, వస్త్రహీనత వచ్చినా ప్రార్థన చేయడం మాండవు. నువ్వు ఏదవును చచ్చిపోయిన పరిస్థితి వచ్చినా కూడా ప్రార్థన మాత్రం మాండవు. రే బాబు నువ్వు ప్రార్థన చేస్తే రేపు ఒక్కరోజు కనీసం ఆగితే చాలు నీ ప్రాణం. అవునా కదా? ఒక్కరోజు నువ్వు ఆగితే నీ ప్రాణాన్ని నువ్వు అదే పరిస్థితుల్లో నిజంగా నేను కానీ మీరు కానీ మనం అందరం ఉండుంటే, దేవానికి తెలియంది సర్వము ఎరిగిన సర్వాధికారిని చిన్న పాట పాడేసి ప్రార్థన కూడా చేయము. నాకు తెలుసు అది 100%. మన వ్యవహారం అంటే దేవుడికి తెలుసు. అందుకే మనల్ని సింహభోన్లకి దేవుడు ఎప్పుడూ అప్పగించడం. మీకు అర్థమైంది నేను చెప్పింది? ఎందుకు తెలుసా? ఎందుకు అప్పగించడు? ఇంక వేయడము తడువే, రెడీ కాసుకున్నాడు. ఒక సింహమేమో కాలుట్టుకుని లాగేస్తుంది, ఒక సింహమేమో రెక్కొట్టుకుని లాగేస్తుంది. అటు రెక్క ఇటు కాలు రెండు సాగిపోతాయి మనకి. దేవుడు మన మీద దయచేసి మాత్రం సాతాను కూడా బెట్ట కట్టడు. ఏ సాతానా నా కుమారుడు ఏమి ట్రై చేస్తావా అని అండు కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా అండు. ఎందుకంటే మన గురించి తెలుసు దేవుడికే. చిన్న అనారోగ్యం వస్తేనే ప్రార్థన చేయలేం, చిన్న సమస్య వస్తేనే ప్రార్థన చేయలేం. నేను అనుకుంటాను ప్రాణం మీదకు వస్తే కూడా ప్రార్థన చేయకుండా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, దానియేలు నీవు నా దృష్టికి ఎంత గొప్ప దేవుడండి. అటువంటి వారికి ఏంటట, ఏ దానియేలు నువ్వు చేసిన ప్రార్థన జ్ఞాపకార్థమైన హోమముగా నేను ఉంచుకుంటాను. ఎంత అద్భుతమైన సాక్ష్యం ఆ యొక్క రాజు చెప్తాడు. ఏ దానియేలు జీవము గల దేవుని సేవకుడా, నువ్వు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించిన. ఆ మాట అంటారేంటి? ఎప్పుడో పోయి ఉంటాడండి. నిజమైనటువంటి సంబ్రాణి ఈరోజు వాక్యం మీద పెట్టబడినటువంటి ఆ స్వచ్ఛమైన సంబ్రాన్ని మనం కలిగి ఉంటే, దేవుడు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు? నాకు ఒక్కొక్కసారి ఈ వచనం చదివిన తర్వాత అనిపిస్తుంది, దానియేలు లాంటి వాడికి ఒక్క మాట, దానియేలు దయచేసి ప్రార్థన ఈరోజు ప్రార్థన ఆపి అనే దర్శనం ద్వారా దేవుడు మాట్లాడు. ఎందుకంటే కళల భావం కూడా దేవుడు దానియేలుకు చూపిస్తాడు. చెప్పలేదు. పోనీ కనీసము సింహపు గుహలోనికి నువ్వు వెళ్ళిపోతావు అనేటువంటి విషయం కూడా చెప్పారేటి? చెప్పలేదు కదా దానియేలుకి. ఎవడైతే చేయడో వాడు నిశ్చయంగా చేస్తాడు, ఖచ్చితంగా చేశాడు. మూడోది బోనులోనికి వెళ్ళడానికి ముందుగా దేవుడు కనీసం ఏం చేయాలా? అరే బాబు ఎందుకురా బాబు అనవసరంగా ఆపాలా? దేవుడు ఎక్కడి వరకు తీశాడు. దేవుడు గొప్పతనం అదేనండి. నేను ఎప్పుడు అనిపిస్తుంది, దేవుడట అప్పులు ఎక్కువ నేను అప్పుల లోపలికి తీసుకెళ్తా. మనం విచిత్రం ఏంటి తెలుసా? అక్కడ కానీ మన నమ్మకత్వాన్ని రుజువు చేసుకుంటే, నా దేవుడు నీ ప్రాణము కంటే గొప్పది ఏది కూడా కాదు. నీ ప్రాణాన్ని కూడా ప్రియముగా దేవుడు ఎంచుతాడు. అక్కడ నీ నమ్మకత్వాన్ని కరెక్ట్గా కాపాడుకుని ఉంటే, ఆ నమ్మకత్వంలో కూడా దేవుడు ఏం చేస్తాడో బయటికి తీసుకొస్తాడు. అది అటువంటి దేవుడు. విచిత్రం ఏంటంటే మన దేవుడు, చెప్తాను నేను ఈ మాట చెప్పాలనుకున్నాను, మన దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం కంటే సాతాను కూడా ఎక్కువ నమ్మకం. తెలుసా మీకు? ఆడి గొప్ప విచిత్రం ఏంటంటే సాతాను కూడా ఎక్కువ నమ్మకం దేవుడి మీద. కానీ మనకు మాత్రం నమ్మకం లేదు. చాలాసార్లు దేవుడు ఎటువంటి శోధన పరిస్థితుల నుంచి స్వచ్ఛమైన సాంబ్రాణిలో 4వ అంశం ఏంటో తెలుసా? మొదటిది పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, ప్రభావంతో కూడిన ప్రార్థన, సమర్పణతో కూడిన ప్రార్థన. 4వది ప్రతిష్ఠితత కూడా. ఆఖరిది 5 చూసి మనం ముగిస్తాం. చూడండి ఎంతో శ్రేష్టమైన మాట, ఇది చెప్పకుండా ఉండలేం. లూకాసు వార్త 22:41-43. లూకాసు వార్త 22:41.
వెళ్ళి మోకాళ్ళుని తండ్రి దన్నె ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ ఇష్టమే సిద్ధించునుగాక అని ప్రార్థించును. ఎవరి ప్రార్థన? చివరి ప్రార్థన. దీంతో కంక్లూడ్ చేస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రార్థన. ఇది అద్భుతమైనటువంటి ప్రార్థన. చెప్పను ఒక మాట. ఏ ప్రార్థనతో? పదాలు అందులో ఉన్నాయని దాంతో పేరు పెట్టి చెప్పకూడదు. ఏ ప్రార్థన? యేసుక్రీస్తు చేసిన ప్రార్థన. మొదటిది పశ్చాత్తాపం అయితే, రెండోది ప్రభావం అయితే, మూడోది సమర్పణ అయితే, నాలుగోది ప్రతిష్ఠిత ప్రార్థన, ఐదోది చెప్పండి. ఒకే ఒక ప్రార్థన. ఈ ప్రార్థన నా జ్ఞాపకం. ఇది ఈ ప్రార్థన ఎవ్వరూ చేయలేరు. పోరాటంతో కూడిన ప్రార్థన. ఎటువంటి పోరాటమో తెలుసా? నాకు తెలిసి యేసుక్రీస్తు ప్రభువారిది లాస్ట్ అండ్ ఫైనల్ పోరాటం ఇదే. ఎవరితో పోరాడుతున్నాడు? మనుషులతో కాదు. ఎవరితో పోరాడుతున్నాడు? తండ్రి నీ చిత్తమైతే, నీ చిత్తమైతే, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. చేయగలుగుతాం ఆ మాట? మనం చేయగలుగుతామండి. ప్రియమైన వర్లారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు నీ జీవితంలో తన చిత్తానుసారంగా మలచాలని అనుకుంటాడు. ఎంత భయంకరమైనటువంటి శ్రమలు నీ చుట్టూ ముళ్ళ కంచె వలె నిన్ను పొడిచి హాని చేసి నిన్ను లాక్కొని వెళ్ళిపోవాలనుకుంటాయి. కానీ దేవుడు ఒక గొప్పతనం ఏంటో తెలుసా? అక్కడ కూడా నీ ప్రార్థనలు ఉండదు తెలుసా? దేవా నీ చిత్తమైతే గిన్నె ప్రభా, నీ చిత్తమైతే ప్రభా అప్పులు తెచ్చండి ప్రభా, నీ చిత్తమైతే ప్రభా ఏంటంట ఈ పెండ్లి జరగడానికి కృపణానికి, ఈ చిత్తమైతే ప్రభా ఇల్లు కట్టుకోవడం కృపణ ప్రభా, ఈ చిత్తమైతే ఆ ఉద్యోగం రావడానికి ప్రయత్నం ప్రభా, ఇగో నీ చిత్తమైతే నా భర్తను మార్చు ప్రభా. అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే. దాని అర్థం ఏంటి తెలుసా? ప్రభా ఇప్పుడు చెప్పండి. ఆ వైపు మాట్లాడితే ఇది నెగటివ్. ఫస్ట్ ఏమంటే నీ చిత్తమైతే అప్పులు తీర్చాలి. అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే. నువ్వు ఎంత అప్పులు ఉంచినా పర్వాలేదు ప్రభా. చెప్పండి. వివాహం అవ్వకపోయినా పర్లేదు ప్రభా. చెప్పండి. ఉద్యోగం రాకపోయినా పర్లేదు ప్రభా. వ్యాపారంలో అభివృద్ధి లేకపోయినా పర్లేదు ప్రభా. చెప్పండి చెప్పండి. నీ చిత్తమే. ఏమి అసలు ఇటువంటి పోరాటంతో కూడిన ప్రార్థన చేయగలుగుతామా? యేసుప్రభు కాబట్టి చేసాడన్నా మనం ఏం చేస్తాం? యేసుప్రభు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాదిరి అడుగు జాడలు విడిచి పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అడుగు జాడలు ఏమవ్వాలా? నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. తీరుతావా తీర్చవా, చేస్తావా చేయవా, ఎత్తావా ఏవా, ప్రాణం పెట్టి లాగివా, ఆ సింహాలు ఒక రెక్క అటు ఒక స్కాల్ ఇటు లాగించినట్టు లాగివా, ఖచ్చితంగా లాగేస్తాం. ప్రియమేరులారా, దేవుడు అనుకుంటాడు ఎందుకు రెక్క లాగించుకోవడం ఎందుకు? చెప్పండి. ఏదో అవసరమైన వాళ్ళకి ఇవ్వను. మనల్ని అందరినీ ఆశీర్వదించకూడదని కాదు, నీ యొక్క విశ్వాసం యొక్క స్థాయి ఏంటో ఆయన చూడాలా. చూడు చూడు చూడు, సాతాను నా కుమారుడు దానియేలు ఉన్నాడు చూడు, ఎటువంటి వాడో, నా కుమారుడు యోబు ఉన్నాడు చూడు, నా కుమారుడు నోవాహు ఉన్నాడు చూడు, ఇగో నా కుమారుడు ఆనందబాబు ఉన్నాడు చూడు, నా కుమారుడు రత్నం చూడు అని అనాలి. చెప్పగలుగుతాడా మన ప్రభువారు? ఇది స్వచ్ఛమైన సాంబ్రాణి అంటే. ఏ స్వచ్ఛమైన సాంబ్రాణి అయితే ఈ జీవం అనేటువంటి రొట్టె మీద ఉంటుందో ఆ హోమము దేవునికి జ్ఞాపకార్థంగా నిత్యము ఉంటుంది. అటు రీతిగా దేవుడు మన యొక్క స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థమైన హోమముగా ఉండినట్లు దేవుడు కృప అనుగ్రహించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.